వస్తూ ఉన్నాం. రానున్న 1 yearలో ఇచ్చిన ప్రతి మాటను కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చుకుంటుందన్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉన్న రోడ్లు చూడండి, ఇప్పుడు రోడ్లు చూడండి, ఆ తేడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిందో దాని నుంచి ఇవాళ ప్రజలు చాలా హ్యాపీగా ప్రశాంతంగా జీవించడానికి కావాల్సిన అన్ని వసతులు, ఓ పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం సమపాల్లో తీసుకెళ్తూ ఒక అద్భుతమైన పరిపాలన ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు అందరూ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా మేము కూడా ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేయడానికి ఇచ్చిన ప్రతి పనిని కూడా చేసుకుంటూ వెళ్తూ రానున్న రోజుల్లో ఏవైతే బ్యాలెన్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసే సుమారుగా 4 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి 14 నెలల్లో కూడా సీసీ రోడ్లు కానీ, వాంబే కాలనీల్లో రిపేర్లు కానీ, రిటైనింగ్ వాళ్ళు రకరకాల ఏ ఇష్యూస్ ఉన్నాయి 14 నెలల్లో బ్రహ్మాండమైన శాంక్షన్ చేయించుకుని మా ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ మీ అందరూ కూడా ఆపరేటర్లు ప్రోయాక్టివ్గా ఉండి అన్ని శాంక్షన్ చేయిస్తున్నారు. ఇంకా 5-6 నెలలు అయ్యేటప్పటికి అన్నీ ఇప్పుడు దాకా మొదలుపెట్టినవన్నీ కూడా మొత్తం పరిసమాప్తం అవుతాయి. దాని తర్వాత మేము ఎలక్షన్కి వెళ్తాం. సో లోకల్ బాడీ కూడా 6-7 నెలలు మ్యాక్సిమం పరిధి ఉంది. ఈ లోపే అన్ని మ్యాక్సిమం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మా పరిధిలో ఉన్నంత మట్టుకు పూర్తి చేసుకుని ద్వారా వాటర్ మ్యాండేట్కి వెళ్ళడం జరుగుతుంది. నియోజకవర్గంలో 29వ వార్డులోని సుమారు 1,20 లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ గారు, అలాగే మా ఇన్ఛార్జ్ సుధాకర్ సాయి సహకారాలతో ఈరోజు మా 29వ వార్డులోని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూసి ఈరోజు ప్రజలందరికీ కూడా అందే విధంగా మంచి